చేవరకోట పంచాయతీ సార్, మా ఊరి కాడ 200 ఎకరాల భూమి ఉంది. మాకు చాలామంది అతకల్లాకి చెప్పాం కానీ మాకు ఎవరు పట్టించుకుంటా లేదు. ఆ పైన నీరు ఉంది సార్, ఆ నీరు వచ్చేటట్టుగా ఇక్కడికి చూస్తే మేము అందరం రైతులము, మేము బతకగలిగాము సార్, ఇక్కడ బతకగలుగుతాం. అది మా సమస్య. వాటర్ ఎటువైపు నుంచి వస్తుందండి? మ్యాక్సిమం ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? 4-5 కిలోమీటర్లు ఉండవచ్చు. దానికి ఆనుకొని ల్యాండ్ అంతా ఉంది, ఊరి మొత్తం ఆనుకొని ఉంది. ఎన్ని ఎకరాలు ఉంటుంది? 200 ఎకరాలు ఉంటుంది. టోటల్ గా 200 ఎకరాలు ఉంటుంది. సాగు చేయడానికి వాటర్ కావాలంటారు, అంతేనా? దానికోసమే మాకు వాటర్ కావాలి. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఎం మాన్కేన్ రెడ్డి, తేలిమడి గ్రామం, చేరగొట్ట పంచాయతీ, మాన్మిల్ మండలం అండి. మాకి తేలిమడి గ్రామంలో నీటి సమస్య ఉందండి. ఇక్కడ మించుమించు 200 ఎకరాలు పైన ఉందండి. మాకి నీరు ఉంటే వ్యవసాయం చేసుకోవడానికి బాగుంటుందని మేము తెలియజేసుకుంటున్నాం. ఏ పంటలు వేస్తారండి మీరు? వరి. నీరు వస్తే వరి వేస్తాం, అన్ని పంటలు వేస్తామండి. వరి మెట్ట కాబట్టి సామాలు చోట్లే వేస్తాను. సోడే, కొండకందులు అన్ని వేస్తామండి. నీటి సదుపాయం లేక ఇబ్బందిగా ఉందండి. మాకు చేవడకొట్ట పైన ఉంది, చేవడకొట్టలో వాటర్ ఉందండి. అది 3 కిలోమీటర్ల దూరంలో ఉందండి. అదే వాటర్ కడితే అంతా మాకు దానికి డామ్ కావాలంటారు, అంతేనా? డామ్ ఏర్పాటు చేస్తే దానికి డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేస్తే మీరు పంట పొలాలకి ఈజీగా ఉంటుంది అంటారు. దానివల్ల ఇబ్బంది పడుతున్నారు. దానికి ఆనుకొని, ఆ కాలువకు ఆనుకొని దగ్గర అన్ని ఎకరాల ల్యాండ్ ఉంది అంటారు. ఇప్పుడు వర్షాకాలం అంతే, వర్షం ఉంటే ఇప్పుడు వేసుకున్న పంటకి వర్షం ఉంటే పంట ఉందండి. వర్షం లేకపోతే ఇంకే వర్షధార పంటలే చేస్తారు. అయితే చేస్తాం. ఇంకా నీటి సదుపాయం లేక వర్షధార పంటలే చేస్తున్నాం. వాళ్ళు ఈ సమస్యకి గుర్తించి మాకి వెంటనే పరిశీలించాలని గ్రామస్తులను కోరుతున్నామండి. నా పేరు రంగారెడ్డి అండి, చేరగొట్ట పంచాయతీ అండి, తేనెలమాడి గ్రామం అండి. నాకే బక్కలమాటి వాగు నుంచి అంటే నీరు ఉంది కదండి, అంటే కింద నీరు లేదండి. అందుచేత నేను మామిడి తోట, కొబ్బరి తోట వేసుకున్నానండి. ఇప్పుడు వేసవికాలం చనిపోతుంది. అక్కడ ఒక చిగరం కట్టలండి, కట్టి వెంటనే నీరు వస్తే మొక్కలు బతుకుతాయండి, లేకపోతే చచ్చిపోతాయండి. ఇప్పుడు ప్రస్తుతానికి కొన్ని మొక్కలు చచ్చిపోయాయండి. ఈ సమస్యను గుర్తించి అధికారుల వాళ్ళు ఈ విషయాన్ని స్పందించి ఈ ప్రభుత్వం వెంటనే స్పందించాలి.